దొంగ దొంగ అంటే ఎట్లుంటారు అనేది ఇక్కడ గమనించాలి. దొంగ ప్రేమలు లంగ ప్రేమలు, లంగ కొడుకులు, సుదర్శన్ గౌడ్ చెప్పినట్టు లంగ కొడుకులు ఎట్లుంటారు అనేది గమనించాలి. ఇగో ప్రశ్నిస్తారు చూసుకొని కదా, ప్రాణాలు దక్కించుకోవడమే ప్రథమ కర్తవ్యం అట. తుపాకీ గుండు ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేది మావోయిస్టు పార్టీ సిద్ధాంతం. ఎన్నేళ్ళు అవుతుంది వచ్చిందా? ఎన్ని జన్మలు ఎత్తింది వచ్చిందా? తరతరాలు మారినవి వచ్చిందా? వస్తుందా? పోనీ ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఇంకా సమాజ స్థాపన, నూతన ప్రజాస్వామ్య విప్లవం, శ్రామిక కార్మిక నియంత్రిత్వ రాజ్యం సాయుధ పోరాటం ద్వారే సాధ్యమని మావోయిస్టు బలమైన నమ్మకం. ఈ నమ్మకమే అన్నలను దశాబ్దాలుగా అడుగుల బాట పట్టించింది. దండకారణ్యం కేంద్రంగా సాయుధ పోరుకు ఊపిరి పోసింది. చాన్నాళ్ల పాటు భారత సైన్యానికి సమాంతరంగా డీకేలో జనతన సర్కారును నడిపించగలిగింది. దాదాపు దశాబ్దపున్నర పాటు దండకారణ్యంలో ఆదివాసీ బిడ్డలకు సమాజ పాలనను మావోయిస్టు పార్టీ అందించగలిగింది. మధ్య భారతంలో మావోయిస్టు సిద్ధాంతపు పాలనను కొనసాగించగలిగింది. డీకేలో ఉన్న పట్టును దేశంలోని ఇతర ప్రాంతాల్లోని చేసేందుకు ప్రణాళికలు రచించుకుంది. అయితే అంతటి వైభవోపేతాన్ని చవి చూసిన పార్టీ మావోయిస్టు కీలక నాయకులు ఇప్పుడు ప్రాణాలు దక్కించుకుంటే చాలనే పరిస్థితికి వచ్చేశారు. ఏ పుట్టకాడో, చెట్టుకాడో, వావుకాడో, వంక దగ్గర ఎక్కడ భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో చంపేశారని భయం గుప్పిట్లో బతారు. ఇది ఈయన దొంగ ప్రేమ. నేను దీని దొంగ ప్రేమగానే చూస్తా. నిజమైన ప్రేమ ఉంటే నేను నాలాగా ఉండాలి. నిజంగా వాళ్ళ బతుకుల పైన, వాళ్ళ జీవితాల పైన ప్రేమ ఉంటే మలేషు దాని లెక్క వేరు రాయాలి. నువ్వు నీ చాతి నిజమైన జర్నలిజం చేసి, నేను చేసిన జర్నలిజం, నేను చదివిన వార్తలు వాళ్ళందరికంటే, ఎవరైతే ఈ తెలంగాణ పేపర్ నడుపుతారో వాళ్ళందరికంటే నీ చాతి నిజమైన కరపత్రం ఉందనంటే ఇలా ఈ రాష్ట్రంలో నీదే. నమస్తే తెలంగాణ కంటే నీ చాతి నిజమైన కరపత్రం కాకపోతే ఇది. ఎప్పుడు చూడు నీ పర్సనల్ టార్గెట్లు పెట్టుకొని వార్తలు రాస్తూ ఉంటావు. ఆ తర్వాత ఉద్యమ నిర్మాణంపై దృష్టి పెడతారట. ఫస్ట్ ప్రాణాలు దక్కించుకున్నట. దక్షిణ బస్తర్పై పట్టు జారితే అంతే సంగతులు. ఇక్కడ బలగాలను నిర్వహించడమే అతి ముఖ్యం. మల్లోజుల ఆచరణ లాంటి సమాచారం, ఎలాంటి సమాచారం ఇస్తారని దానిపై మావోయిస్టు కేంద్ర నాయకత్వంలో టెన్షన్. డంపులు, ఇన్ఫార్మర్ల సమాచారం బహిర్గతం అవుతుందేమోనని ఆందోళన. ఒకవైపు నాయకత్వ పరిరక్షణ, మరోవైపు కేడర్ సంరక్షణ. కత్తి మీద సామె. కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాట్లు. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడమే ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ పై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటే ఓకే, లేదంటే భారత మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డే. ఇంకా మీరు ఈ ప్లాన్ చేయరి, మీరు ఆ ప్లాన్ చేయరి, అట్ట చేయరి, ఇట్ట చేయరి, ఫైనల్ గా మీరు ఇంకా అట్లనే ఉండ్రి. మళ్ళా మీరు క్యాడర్ని రిక్రూట్ చేసుకోరి. నాకు పరమ చండాలంగా వస్తున్నాయి. చింతపండు మల్లయ్య గారు జర కంట్రోల్లో పెట్టుకొని రాస్తే బాగుంటుందని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. వాళ్ళ జీతాలు నువ్వు చావా రాజమరాడికి, నువ్వు చావా ఆంబోతు లెక్క తింటావు, మంచిగా పార్ట్నర్ తింటావు, పంటావు, యూట్యూబ్లో వీడియోలు చేసుకొని బతావు. నువ్వు వాళ్ళేం చావాలనా? రియాజ్ ఎన్కౌంటర్ రాసిండు. ఇక మలేషియా అంట మనందరం మరి రేపు లగ్గం చేస్తాం, కొత్త భాషంగా కట్టి కొత్త లగ్గం చేస్తాం కాబట్టి మరి అప్పుడంట బంగారం అంటే ఫుల్ పిరమైందట. కట్నం ఓకే కానీ బంగారంతో భయమైందట. పెళ్లి చేయాలంటే 10 లక్షలు కావాల్సిందేట. ఇక మరి 5 ఏళ్ల క్రితం తులం బంగారం 48,000 ఉంది. ప్రస్తుతం 1,28,890 రూపాయలు ఉంది. రేట్లు చూసి బెంబేలెత్తుతున్న మధ్యతరగతి ప్రజానికం. బంగారం పేరు చెబితేనే జరుచుకుంటున్న పబ్లిక్. ఎందుకు జరుచుడురా? ఇగో కాంగ్రెస్ పార్టీ 1,00,000కు తులం బంగారం కలిపిస్తుంది. వాళ్ళు చెప్పితే నా కాడికి రాదు. తల్లి లాంటి పార్టీ సోనియా గాంధీ, రాహుల్ సాబు, ఖర్గే సాబు నాకు నమ్మకం ఉంది. నువ్వు పందుకోకు సంపాదించి మా సొమ్ము, ఆంబోతులక పరిస్థితి మా సొమ్ముని ఇప్పిరా. ప్రజలకు ప్రభుత్వానికి వారధి కూడా తులం బంగారం ఇప్పించే ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆ పలుకులు రావు. ఇప్పుడు అంటారు జనాలు ఆ పలుకులు వలితే. ఇంకేంది నాయన? అబ్బో ఘనంగా దీపావళి వేడుకలు. ఇక్కడ కాదు దీపావళి, ఇది అసలు దీపావళి, ఇది దొంగ దీపావళి. నాకు తెలుసు కదా ఎంత కథలు అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెప్తే పాక్ కు నిద్ర పట్టదు. విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యం. పాకిస్తాన్ ను మన మోకాల మీద పడేలా చేసింది. ఆపరేషన్ సింధూర్ లో త్రివిధ దళాలు సమన్వయంగా పనిచేసినాయి.
పీఓకేలోని ఉగ్ర స్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయి. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఐఎన్ఎస్ విక్రాంత్ పై నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈయన గారు ఎత్తారు దీపావళి పండుగ ఎత్తానంట. గింజలు పట్టుకొని గంజ కొడతాను నాయన. నువ్వు ఎట్ట ప్రధానమంత్రి కావాలనుకుంటున్నా ఆయన. ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర పోయి నరేంద్ర మోదీ గారు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. చాలా గర్వంగా అనిపిస్తుంది. కుటుంబం లేకపోతే ఈ దేశానికి ఎన్ని రకాలుగా సేవలు అందించా, ఎన్ని రకాలుగా మమేకం కావచ్చా ప్రజలతోని అధికారులతో నాకు అనిపించింది. సో ఆయనకి ఇలా కుటుంబం ఉంటే కుటుంబంతో ఉంటుండే. కుటుంబం లేకపోవడం వల్ల ఇలా దేశంలో అధికారులతోని ప్రజలతోని ఎప్పటికప్పుడు మమేకం అవుతూ ప్రజల్లో బతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నిన్న దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నట మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ గొప్పదనం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మన మునగాడి సంగతి ఘనంగా దీపావళి వేడుకలు చేసినట. రాహుల్జీ త్వరగా పెళ్లి చేసుకోండి. ఎప్పుడు అయ్యే పెళ్లి ఇప్పుడేం పెళ్లి ఆయనకు ఇంకా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా? లోకంలో ఒకటి ఉన్నది, ఇంతవరకే పెళ్లి చేసుకోవచ్చు అని. పోనీ ఎట్టమ్మా సినిమా యాక్టర్ అంటారా కాదు, ఎట్లా చేసుకుంటారు ఊకనే పెళ్లి? ఎవరిస్తారు ఆయనకు? పిల్లలు ఇస్తారు ఆయనకు? ఆయన వయసు ఏంది? ఆయనకు అది 60 ఏళ్ళకు ఉన్నాడా? ఈజుకుంటాడు 60 ఏళ్ళకు కలిసి 55 దాకా ఉంటాడు. దీపావళి సందర్భంగా ఢిల్లీలోని గంటేవాలా స్వీట్ షాప్ ను సందర్శించిన రాహుల్ స్వయంగా లడ్డు జాంగ్రీ తయారు చేసినట. రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని కోరిన షాప్ ఓనరట. పెళ్లి స్వీట్ల ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెళ్ళడి. ఈయన పెళ్లి చేసుకుంటే ఆయనకు ఆర్డర్ వస్తాడట. సారు నువ్వు పెళ్లి చేసుకో సారు, నాకు అంటారుగా పెళ్లికి స్వీట్ ఆర్డర్ ఇవ్వచ్చు అంటే చేద్దాంలే. ఎప్పుడు ఈ జన్మ దాంటే కొడుతుంది నీ పెళ్లి. ఇంకెక్కడి పెళ్లి ఇప్పుడు? ఉదయం భక్తులతో దేవాలయాలు కిటకిట, సాయంత్రం పల్లెలు పట్టణాల్లో క్రాకర్స్ మోత, చిన్న పెద్ద అందరూ కలిసి సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న పిఎం సీఎం సెలబ్రిటీలు. ఇంకో ఈయన గారు కూడా అందరూ కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఇది ఒక కథ నడుస్తుంది. జీవనన్న అసంతృప్తి గురించి రాశాను. చింతపండు అసంతృప్తి లేదు, చింతపండు అసంతృప్తి అని రాస్తే బాగుంది. అసంతృప్తి అట ఇది ఒకటి. రేవంత్ ఓ నయా నరకాసుడట. పేదలకు కంటి మీద కునుకు ఉండడం లేదట. బీదల ఇండ్ల కూల్చివేతే రేవంత్ టార్గెట్ అట. మూసీ సుందరీకరణ పేరుతో డ్రామాలు చేస్తున్నారట. జూబ్లీస్ బైపోల్లో బీఆర్ఎస్ గెలిపించండి, కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి వస్తుంది, పేదల ఇళ్ల జోలికి రాకుండా ఉంటది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదర్ షా కోటలో స్థానిక ప్రజలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటారు. చింతపండు మళ్ళీ ఏమంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, హ్యాపీ రావు అని రావు, హ్యాపీ రావు, సంతోష్ రావు చెప్పాలి నాయన. చింతపండు మల్లయ్య గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక నరకాసుడు అనేది నిజమే. ప్రజలందరూ అనుకుంటారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలించాక ప్రజలకు మైండ్ బ్లాక్ అయి, వైట్ అయి, రెడ్ అయి, గ్రీన్ అయి, బుల్ అయి అన్ని అవుతున్నాయి. అన్ని రంగులు వస్తున్నాయి మాకు. ఎందుకంటే మన రేవంత్ అన్న ఈ నీచమైన రాజ్యం చూస్తామంటే ప్రజలు గోసపడతావు, బాధపడతావు. ఇలా హైదరాబాద్ పేరుతో పేదోళ్ళను కూలగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ రంగనాథ్ బతా ఉండు, రేవంత్ బతా ఉండు. తద్వారా ఈ రాష్ట్రం ఆగమవుతా ఉంది, ప్రజలు గోసపడతా ఉన్నారు. ఏది కూడా మీకు అర్థలేదు. మన పచ్చకామరు చూడు ఎట్ట బలిసివాడు బలిసిరు మీరు. మీ పచ్చకామరు దించే రోజు అతి తొందరలోనే వస్తుంది. ప్రజలు చూస్తున్నారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ కరుగాచి వాత పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. రేపు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. ఏం రూపాయి డెవలప్మెంట్ చేయలే, ఏం చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే హైదరాబాద్ పేరుతో పేదలను ఉలగొట్టినాం అనే నిజమైన పేరున్నది. హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా ఇలా ఎంతమంది పేదలను ఉలగొట్టారో చూస్తావారు ప్రజలు. ఇంకా మా రామన్న చెప్తాడు, కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఇంటికి బుల్డోజర్ రమ్మని మీరే పర్మిషన్ ఇచ్చినట్ట. మరి చూసుకొని అన్ని వెనక ముందు బేరీజ్ వేసుకొని మరి నరకాసుడా, మా అన్న శ్రీరామచంద్రుడా, మా అన్న దేవుడా, వీరుడా, సుడా, నల్లమల్ల ఫుల్లా, నా మందిని ముంచిన ఫుల్లా మీరు చెప్పాలి. ఎన్నికల్లో ఓటేసి చెప్పే ప్రయత్నం చేయరు, లేకపోతే మన తర్వాత ఇబ్బంది పడతారు. అయితే ఇక్కడ ఒక ముచ్చట వచ్చింది, ఇది చదువుతానే కామెడీగా అనిపిస్తుంది నాకు.